అతనహల్లి గ్రామంలో ఉన్నాం. ధనాపురం నుంచి హొలగొంద రోడ్డు సుమారుగా 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల 80 మీటర్ల వరకు ఉన్నటువంటి రోడ్డుని 7 కోట్ల రూపాయల ఖర్చుతో ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఆదోని మండలం, హొలగొంద మండలం 2 మండలాలను కలిపేటువంటి నాగనాథహల్లి, హెప్పటం, వందవల్లి మిగతా గ్రామాలని కలుపుతూ ప్రజల వైద్య అవసరాల కోసమైనా, రాజకీయంగా కాకుండా విద్యా అవసరాల కోసమైనా దేనికైనా ఉపయోగపడేది. ఇక్కడ విచిత్రం మీకు అర్థం కావాలి. 2021లో ఇక్కడ సింగిల్ రోడ్ని డబుల్ రోడ్డు చేస్తా 62 కోట్ల రూపాయలు ఎన్డీబీ స్కీమ్ కింద ఇక్కడ నిధులు మంజూరైతే దాన్ని వాడకుండా డబ్బులు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. పెద్దలంతా చెప్తా ఉన్నారు, అప్పట్లో కాంట్రాక్టరు కమిషన్ ఇవ్వనని చెప్పాడన్నందుకు అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోడ్డుని వేయని అవసరం లేదు, ఆ 62 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినా పర్లేదని కేంద్ర ప్రభుత్వ నిధుల్ని వెనక్కి పంపించిన పరిస్థితి. ఈరోజు డబ్బులు లేనప్పటికీ కూడా అతి కష్టం మీద సింగిల్ రోడ్నైనా నిర్మించండి, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారంటే ఈరోజు ఈ రోడ్డు నిర్మిస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి చేసే అభివృద్ధిలో కలిసి రండి. మేము ఏ రోజు కూడా ప్రతి ఒక్క దాంట్లో రాజకీయం చేయాలని లేదు మాకు. ఆదోని అభివృద్ధి, కర్నూలు జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అందరినీ కలిపి చేయాలనే కోరుకుంటాను. అభివృద్ధిలో కలిసి రావాలనే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి హితవు చెప్తా ఉన్నాను. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఈ శిలాపలకం వేసాము. ఇక్కడ శిలాపలకంతో మేము ఇక్కడ ఉన్నటువంటి రామానాయుడు గారు, అలా ఇన్ఛార్జి మంత్రి భరత్ గారు ఇన్ఛార్జి మంత్రితో పాటుగా ఎర్రబోతుల పాపిరెడ్డి గారు జెడ్పీ చైర్మన్ అండి. పాపిరెడ్డి గారు జెడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పార్టీ. మళ్ళీ మధుసూదన్ గారు శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ అరుణమ్మ జెడ్పీటీసీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకుంటా. నరేందర్ రెడ్డి ఎంపీటీసీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు. వీళ్ళందరి పేర్లు వేసి శిలాఫలకాన్ని వేసాం. ఎవరెవరికైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ఆదోనిని అభివృద్ధి చేయాలా, కర్నూలు జిల్లాను అభివృద్ధి చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కోరికతో మేమంతా కూడా ఈ రకంగా మేము అనుకోండి, గత 5 సంవత్సరాల్లో ఏనాడైనా సరే ఇటువంటి శిలాఫలకం వేశారా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ రోజైనా సరే మా కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల పేర్లు ఇలా వేశారా అని అడుగుతా ఉన్నా. ఏ రోజు వేయలేదు. చాలా చిన్న మెదడుతో ఆలోచన చేశారు, చిన్నగా ప్రవర్తించారు, ఎవరి పేర్లు లేకుండా శిలాఫలకాలు వేశారు. ఈరోజు మేము చూసారా, పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల పేర్లన్నింటినీ కూడా ఇక్కడ వేసి వాళ్ళను కూడా గౌరవించే పరిస్థితి. కానీ ఎవరు రాలా ఇక్కడ. శిలాఫలకం వేశాం కానీ వాళ్ళకి ఇంటిమేషన్లు ఇచ్చినాం కానీ ఎవరు కూడా మీరు చేసే అభివృద్ధిలో మేము పాలు పంచుకోము. ఇది ఇక రోడ్డు వేస్తూ ఉన్నాం. కేవలం కూటమి కార్యకర్తలు, కూటమికి సంబంధించి ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోడ్డు మీద నడుస్తారా? అందరూ నడుస్తారు కదా. ఊరిని అభివృద్ధి చేయడం కానీ, రోడ్లు వేయడం కానీ, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ప్రజలకందరికీ సంబంధించిన అంశాలు కదా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆదోని మున్సిపాలిటీలో ప్రజలకు అవసరమైనటువంటి నిధులు మేము తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాలనుకుంటే అత్యధికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఏ రోజు కూడా మేము చెప్పిన ప్రతిపాదనలను ఆమోదించలేదు, ఖర్చు పెట్టనివ్వాలా మమ్మల్ని. ఈరోజు వాళ్ళు పూర్తిగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ 5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ఈరోజు స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకొని ఊరిలో మీరు చూడండి, ఎక్కడ చూసినా రోడ్లు వేస్తూ ఉన్నాం, డ్రైనేజీలు వేస్తూ ఉన్నాం, వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టగలుగుతా ఉన్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 1.5 సంవత్సరం సుమారుగా దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాల పాటు
డబ్బులు ఉన్నప్పటికీ మున్సిపాలిటీలో ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇప్పటికైనా ఆలోచన మారాలా. ప్రజలు మిమ్మల్ని చీదరించుకోకముందే, మిమ్మల్ని వదిలించుకోకముందే మీరు అభివృద్ధిలో కలిసి రావాలా, అభివృద్ధికి సహకరించాలా అన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులకందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ రోడ్డుని డబల్ రోడ్డు చేసి సుమారుగా 62 కోట్ల రూపాయలు అప్పుడు శాంక్షన్ అయితే కూడా కమిషన్ల కక్కుర్తి కోసమని ఈ రోడ్డు వెయ్యనీయకుండా కాంట్రాక్టర్లను ఆపినటువంటి ఘనత అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేదని ఇప్పుడే మా చైర్మన్ గారు దేవేంద్రప్ప గారు చెప్తా ఉన్నారు.